నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనేశాడు. నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది ఎవరి కోసం? ఆయన నిమిత్తము అన్నాడు. అది మనం మర్చిపోకూడదు. అంటే యేసు ప్రభు నిమిత్తము అండి అన్నాడు. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు నమ్మినందుకు, ఆయనను అనుసరిస్తున్నందుకు చుట్టూ ఉన్నటువంటి సమాజం వలన చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. చాలామంది దూషించబడుతున్నారు. ఎన్ని మాటలు అంటుంటారు, ఎంత నీచంగానో చూస్తుంటారు, ఎంతగానో అసహించుకుంటుంటారు. ఏంటి చేసినటువంటి నేరం? ఏం చేశారు పాపం అంటే ఏమీ లేదు, ఆ ప్రభువుని నమ్ముకోవడమే. అవును, ప్రభువుని నమ్ముకోవడం పాపమా? ప్రభువుని నమ్ముకోవటం ఇదేమైనా నేరమా? అంటే వాళ్ళ దృష్టిలో యేసును నమ్మడం, యేసును అంగీకరించి యేసు మార్గంలో నడవడం అనేది ఏదైతే ఉందో అది చాలా నీచమైనటువంటి ఒక కార్యము అన్నట్లుగా నమ్మి అనుసరిస్తున్నటువంటి వారందరినీ అసలు మనుషులే కారు అన్నట్లుగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం అనేది ఏదైతే ఉందో అది ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇది ఒక రకంగా మంచిని మనం అంటే మంచిని అనుసరిస్తూ మనం అవమానించబడుతున్నాం. ఒక మంచిని అనుసరిస్తూ అవమానించబడుతున్నాం కనుక ఒక మంచిని మనం అనుసరిస్తూ అవమానించబడుతున్నప్పుడు మీరు బాధపడకండి, అది చెప్తున్నాడు ఆయన. మీరేమి బాధపడకండి అని 12లో సంతోషించి మీరు ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండ ప్రవక్తలను కూడా హింసించారు అనేసారు. పూర్వమందున్నటువంటి ప్రవక్తలు లేదా పూర్వమందున్నటువంటి ప్రవక్తలు భక్తులైన వారిని అలానే హింసించారు. ఎలా అంటే ఇదిగో వారి మీద లేని అబద్ధాలు, వారి మీద అనేకమైన నిందలు, వారిపైన అబద్ధాలు చెప్పి వారిపైన అనేకమైన నిందలు వేసి వారిని భయంకరంగా హింసించి చాలా దారుణంగా వారిని అవమానపరిచారు. అలా అవమానపరిచినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నాశనం అయిపోయారు. కానీ అవమానించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫలాన్ని పొందుకున్నారు.